ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి 138 కులాలు ఉంటే ఆ 138 కులాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన బీసీలకు 112 కులాలు ఉన్నాయని చెప్పేసి బీసీఏ, బీసీబీ, సి, ఈ విధంగా వర్గీకరణ జరిగింది ఆనాడు 2014 ఆగస్టులో. బీసీఏకు 7% రిజర్వేషన్లు, బీసీబీకి 10% రిజర్వేషన్లు, బీసీసీకి 1% రిజర్వేషన్, బీసీడీకి 7% రిజర్వేషన్లు, బీసీఈకి 4% రిజర్వేషన్లు చదువుకున్న విద్యార్థుల కొరకు ఉద్యోగాలు కల్పించడం కొరకు ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం గత 70 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కులగణన జరిగింది. ఈరోజు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత ఆ రోజు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు మన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదం తెలిపి ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు బిల్ పాస్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ బిల్ పాస్ చేసారు. కానీ పార్లమెంటులో మరి వాళ్ళు పాస్ చేయించే ధైర్యం ఉందో లేదో మరి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కేంద్రంలో కూడాను బీసీ నేతనే ప్రధానమంత్రిగా ఉండడం, మరి ఆ బీసీ నేత మరి ఆమోదించడం అనేది తర్వాత అంశం. అయినా కూడాను మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు మనకు కేంద్రం ఆమోదించకపోయినా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామాన కూడాను మన సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్కరిని క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.